హే బ్రో జస్ట్ సెకండ్. భలే ఉందా నాకు అసలు తాళమే లేదుగా, ఓన్లీ బటనేనా ఇది? ఇదే కీ. మనకి కార్కి ఎలా ఉంటే అలా దీన్ని కూడా డిజైన్ చేశారు. అవునా? అన్న ఇది చేతక్ బైకా? ఎలక్ట్రిక్ స్కూటరా? ఎలా ఉందన్న మైలేజ్? కొంచెం స్లోగా వెళ్ళాలి. అవునా? బ్రేక్స్ కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే ఈ ఎక్సలేటర్ అనేది మీరు మూవ్ చేస్తే సరిపోద్దని చెప్తున్నారు కదా, మీరు బ్రేక్ సడన్గా వేయొద్దని చెప్తున్నారు కదా. ఇప్పుడు సడన్గా బ్రేక్ వేస్తే ఏమైనా అవుతుందా? ప్రాబ్లం ఏమైనా ఉందా? సడన్గా బ్రేక్ అంటే ఇది ఎలక్ట్రికల్ బండి కాబట్టి నువ్వు బైక్ లాగా అలా దానికి రన్ పడదు. ఓకే, బ్రేక్ పడదా? ఒకవేళ నువ్వు బ్రేక్ వేసినా సరే అది బండి వెంటనే ఆగదు. ఓకే, ముందరికెళ్ళి ఆగుతుంది. అప్పుడేంటంటే కొంచెం ముందర నువ్వు అంటే కొత్తగా స్టార్టింగ్లో అంటే కొత్తగా తీసుకున్నప్పుడు నడిపేటప్పుడు నువ్వు కొత్తగానే ఉంటుంది. ఏంటి బ్రేక్ వేస్ట్ కానీ కానీ ఆటోమేటిక్గా బండి నువ్వు నడిపోతున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు అలవాటు అయిపోద్ది. ఓకే. సో ఏంటంటే ఇది నేను తీసుకుందానంటే చేతక్లో టాప్ మోడల్ ఇది. ఓకే, టాప్ అండ్ మోడల్. ఓకే, వచ్చేసి బేసిక్ మోడల్. యాక్చువల్గా ఫస్ట్ మోడల్ వచ్చేసి బేసిక్ మోడల్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది బేసిక్ మోడల్ ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కదా స్పీడ్ మీటర్, స్పీడ్ మీటర్ అనొచ్చు, కానీ ఇది స్పీడ్ డిస్ప్లే ఉంది కదా, అన్ని ఆల్ ఫీచర్స్ ఇందులో చూపిస్తాను అనమాట. డిస్ప్లే చూపిస్తుంది. ఓకే. కానీ బేసిక్ మోడల్ ఏంటంటే ఓన్లీ స్పీడ్ మీటర్ ఒకటే ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. అవునా? కానీ టాప్ అండ్ మీటర్ కూడా చూపిస్తాను చూడండి సార్. ఓ, ఇక్కడ దీంట్లో మ్యాప్ కూడా ఇది కూడా ఉందా, ఫీచర్ ఉందా? ఓకే, టచ్ ప్యాడ్ ఇది. ఓ, బాగుంది డిస్ప్లే అయితే కదా. ఇది చూడు, ఈ యారో మార్క్ ఉందా, నావిగేషన్. దీని మీద క్లిక్ చేస్తే నీకు ఇలా అంటే ఇప్పుడు నేను ప్రజెంట్ మొబైల్ కనెక్ట్ చేయలేదు కాబట్టి మీ మొబైల్ యాప్ ఉంటుంది, వాళ్ళు చెప్తాను మీకు, కంపెనీ చూపిస్తారు. అది అందులో బ్లూటూత్ జస్ట్ ఆన్ చేసి ఇందులో బ్లూటూత్ ఆన్ చేయాలి, సరిపోతుంది. అది ఏంటంటే నీకు చూపించేస్తుంది, నువ్వు యాప్లో కనెక్ట్ అయిపోద్ది. ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయిన తర్వాత ఏంటంటే ఇందులో నీ ఫోన్లో లొకేషన్ పెట్టుకుంటే బండిలో చూపించేస్తుంది. ఓకే. ఓకే. అలాగే ఇందులో మ్యూజిక్ కూడా సాంగ్స్ కూడా చేసుకోవచ్చు. అంటే సాంగ్స్ నీ ఫోన్లో పెట్టుకుంటే ఇందులో కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. అంటే ఈ వాల్యూమ్ కూడా ఇందులో పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నువ్వు డ్రైవింగ్లో ఉన్నప్పుడు నీ ఫోన్ జేబులో ఉంటుంది. అప్పుడు ఏంటంటే నువ్వు జేబులోంచి నువ్వు డ్రైవింగ్లో ఉన్నప్పుడు నీ ఫోన్ ఎత్తాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవును. కానీ బట్ కంపెనీ ప్రొవైడ్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నీకు ఫోన్ డైరెక్ట్గా డిస్ప్లే ఇక్కడ చూపించేస్తుంది. ఓకే. ఫోన్ రాగానే అంటే నీ ఫోన్లో ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ నేమ్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నీకు ఎవరైనా సపోర్ట్ మీ ఫాదర్ ఫోన్ చేశారు, కాబట్టి మమ్మీ ఫోన్ చేశారు, ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి మమ్మీ మీరు కాంటాక్ట్ చేసిన నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే. ఓకే. సో ఏంటంటే మీరు ఈజీగా ఐడెంటిఫై, ఎవరైతే ఫోన్ చేశారో ఇక్కడ ఐడెంటిఫై చేసి డిస్ప్లేలో అప్పుడు వెంటనే మీరు అప్పుడు మీ వీలుని బట్టి అలా ఏ కాల్స్ ఇచ్చినా సరే మీకు ఇక్కడ కావాలని లిఫ్ట్ చేసుకోవచ్చు, లేకపోతే కట్ చేసుకోవచ్చు. ఓకే. ఇది బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవాలి. నేను ఎందుకని ఈ టాప్ అండ్ చూస్ చేశానంటే మేజర్ ఇంకోటి అంటే అదే ఏంటంటే ఎక్కువ ఇంకేమైనా ఫ్యూచర్లో అప్డేట్స్ అయినా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా నువ్వు బండిని ఏంటంటే లైఫ్ లాంగ్ జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా నువ్వు ఈ ఫ్యూచర్లో అంటే లైఫ్ టైం మెయిన్ బ్యాటరీ లైఫ్. ఇది బ్యాటరీ లైఫ్ ఎప్పుడైతే బ్యాటరీ కెపాసిటీ ఎంత అన్న, ఎన్ని వాట్స్ ఎంత, వాట్స్ ఎంత? 350 వాట్స్. 350 వాట్స్. ఓకే. బట్ నాకు అంత ఐడియా లేదు, నేను చెప్తాను. ఓకే. బట్ అయితే ఒకసారి ఓపెన్ చేస్తారా? ఓకే. స్పేస్ కూడా బాగుంది కదా, చాలా బాగుంది స్పేస్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి. చాలా లోతుగా ఉంటుంది. ఓకే. బాగుంటుంది. కానీ బ్యాటరీ ఇందులోనే ఉండిద్దా? ఓకే. ఈ స్పేస్ లోపల ఉండిద్ది అన్నమాట బ్యాటరీ. చాలా స్పేస్ అయితే చాలా బాగుంది. నైస్. ఓకే. ఛార్జ్ పెట్టుకునేది, ఛార్జ్ పెట్టుకుని పిన్ అనమాట. ఓకే. ఛార్జింగ్ పాయింట్. ఓకే. 3 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. 3 hours 3 hours ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. ఇది కూడా వస్తుందా ఇది ఓపెన్ చేస్తే? ఓ, ఇక్కడ ఇది కూడా బటన్తోనేనా? ఇక్కడ ఈ సాకెట్ ఉంది కదా, ఇందులో మొబైల్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఓకే, మొబైల్ ఛార్జర్ కూడా ఉంది కదా. ఓకే. ఇది ఒక బ్యాటరీ. ఓకే. బాగుంది, స్పేస్ అయితే చాలా బాగుంది. విత్ ఓన్లీ బటన్సే కదా, ఏది ఫిజికల్గా మనం తీయాల్సిన అవసరం ఏం లేదు. డ్రైవింగ్ 70 కాదు 80లో వెళ్ళినా సరే
బండి షేక్ అవ్వదు. ఓకే. బండి షేక్ అవ్వదు. మీకు ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది బండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. తీసుకోవాలంటే ఎవరైనా సరే ఎలక్ట్రిక్ బైక్ అయితే చార్జర్ తీసుకోవాలని చెప్తున్నావు నువ్వు, ప్రిఫర్ చేయమంటున్నావు. ఎలక్ట్రికల్ వెహికల్స్ దేని కెపాసిటీ దాంది. ఓకే. ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలాగే బట్ ప్రజెంట్ అంటే నవ్వే డేస్లో ఎక్కువ పెట్రోల్ రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి మన అవసరాన్ని బట్టి మన ఇంట్లో నీట్నెస్ని బట్టి అలా ఇంట్లో వాడుకుంటానికి అయితే దగ్గరలో నియర్ బై వెళ్ళడానికి మనకి ఎలక్ట్రికల్ బండి బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏమైనా పొలం అటు పొలాలకి వెళ్తే కావాలంటే అప్పుడు మాత్రం బైక్ వాటిలో బెస్ట్ అనుకోవాలి. బట్ ఇది మాత్రం పొలాలు పనిచేయదు. ఓకే. పొలాలు కానీ రోడ్డు కూడా కొంచెం నీట్గా ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇంకా కలుద్దాం మరి. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఓకే గాయస్, మరి కలుద్దాం మరి. బాయ్.